Hello all, a very good evening. Welcome to Sridhar CCE. So, ఇవాల్టి క్లాస్లో మనము 26th March 2025 కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతున్నాము. సో ఒకసారి 26, 27, 28 ఈ 3 days కరెంట్ అఫైర్స్ మనకి పెండింగ్ ఉన్నాయి. సో మనకి ఈ మూడు కూడా మనం లైవ్లో కాకుండా రికార్డెడ్ వీడియోస్లో చూస్తున్నాము. సో ఇవాళ ఈ వీడియోలో మనము 26th March కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతున్నాము. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ కేటగిరీ చూసినట్టయితే ఇండియా సింగపూర్ టు జాయింట్లీ డెవలప్ గ్రీన్ అండ్ డిజిటల్ షిప్పింగ్ కారిడార్. ఇండియా సింగపూర్ రెండు కంట్రీస్ కూడా రీసెంట్గా గ్రీన్ అండ్ డిజిటల్ షిప్పింగ్ కారిడార్కి సంబంధించి ఒక MOU లాంటిది, ఒక అగ్రిమెంట్ లాంటిది వీళ్ళు సైన్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. సో మనకి ఇండియా సింగపూర్ జాయింట్లీ డెవలప్ ఇద్దరు కలిసి గ్రీన్ అలాగే డిజిటల్ షిప్పింగ్ కారిడార్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ఒక అగ్రిమెంట్ లాంటిది ఈ రెండు కంట్రీస్ మధ్య జరిగింది. సో ఫస్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇండియా అండ్ సింగపూర్ సైన్డ్ ఎ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఆన్ గ్రీన్ అండ్ డిజిటల్ షిప్పింగ్ కారిడార్ కొలాబరేషన్ అట్ ద ఆన్ గోయింగ్ సింగపూర్ మ్యారిటైమ్ వీక్. సింగపూర్ మ్యారిటైమ్ వీక్ అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ అక్కడ జరుగుతోంది. ఆ ఈవెంట్లో ఈ టూ కంట్రీస్ కూడా ఇండియా సింగపూర్ కలిసి గ్రీన్ అండ్ డిజిటల్ షిప్పింగ్ కారిడార్కి సంబంధించి ఒక అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తోంది. నెక్స్ట్ ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్లో భాగంగా టూ కంట్రీస్ విల్ కొలాబరేట్ ఆన్ మ్యారిటైమ్ డిజిటలైజేషన్, అంటే డేటా కంప్లీట్గా డిజిటలైజ్ చేయడము, అలాగే డీకార్బనైజేషన్ ప్రాజెక్ట్స్. డీకార్బనైజేషన్ అంటే ఏంటంటే మనకి ఎన్విరాన్మెంటలీ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ ఫాజిల్స్ అవి వాడకుండా. ఓకే, సో కంప్లీట్గా ఒక గ్రీన్ ఛానల్ని క్రియేట్ చేయబోతున్నట్టుగా మనకి దీంట్లో ఈ అగ్రిమెంట్కి సమ్మరీ అనమాట ఇది. సో దీంట్లో మనం కనుక చూసిన క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీసెంట్లీ ఇండియా సైన్డ్ లెటర్ ఆఫ్ ఇంటెంట్, లైక్ అగ్రిమెంట్ లాంటిది, లెటర్ ఆఫ్ ఇంటెంట్ రిగార్డింగ్ గ్రీన్ అండ్ డిజిటల్ షిప్పింగ్ కారిడార్. గ్రీన్ అండ్ డిజిటల్ షిప్పింగ్ కారిడార్కి సంబంధించి ఇండియా రీసెంట్గా ఏ కంట్రీతో లెటర్ ఆఫ్ ఇంటెంట్ సైన్ చేసింది అని అడిగితే ఆన్సర్ ఈజ్ సింగపూర్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ మనం ఇక్కడే ఫ్రేమ్ చేయొచ్చు. సో జనరల్గా కనుక చూసుకుంటే ఇంత మనకు అడగకపోవచ్చు ఎగ్జామ్లో, మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనకి క్వశ్చన్ ఇక్కడే ఆగిపోవచ్చు. ఇండియా అండ్ సింగపూర్ సైన్డ్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఆన్ గ్రీన్ అండ్ డిజిటల్ షిప్పింగ్ కారిడార్. గాట్ ఇట్. నెక్స్ట్ ఇంకా ఇవి మనకు అవసరం లేదు. ఒకవేళ సింగపూర్ గురించి కనుక మనము స్ట్రాటజీగా డిస్కస్ చేస్తే ఫస్ట్ దానికంటే ముందు ఇంకొక పాయింట్ డిస్కస్ చేద్దాం. ఇండియా అండ్ నెదర్లాండ్స్ ఈ టూ కంట్రీస్ కూడా ఆల్రెడీ మనకి ఈ కార్గో మూవ్మెంట్కి సంబంధించి బరాక్ రివర్, బ్రహ్మపుత్ర రివర్ దగ్గర వీళ్ళు దీని గురించి కార్గో షిప్మెంట్ గురించి డిస్కషన్స్ అనేవి జరుగుతున్నట్టుగా కూడా మనకి ఆ రోజు పేపర్లో న్యూ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడం జరిగింది. దీంట్లో కనుక చూసుకుంటే ఇండియా అండ్ నెదర్లాండ్స్ ఆల్సో డిస్కస్ ద పాసిబిలిటీ ఆఫ్ యూటిలైజింగ్ డచ్ గ్లోబల్ ఎక్స్పర్టీస్ టు ఎనేబుల్ కార్గో మూవ్మెంట్ ఇన్ లో డ్రాఫ్ట్ రివర్స్. సో ఈ టూ కంట్రీస్ మధ్య జరిగింది. మనకి నేషనల్ వాటర్ వేస్లో కనుక చూసుకున్నట్టయితే బ్రహ్మపుత్ర రివర్ నేషనల్ వాటర్ వే 2లోకి వస్తే బరాక్ రివర్ వచ్చేసి నేషనల్ వాటర్ వే 16లోకి వస్తుంది. నేషనల్ వాటర్ వే 16లోకి వస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఈ టూ రివర్స్ ఆల్రెడీ మనకి బాగా న్యూస్లో ఉన్నాయి. ఎందుకు న్యూస్లో ఉన్నాయంటే షిప్పింగ్ మినిస్ట్రీ సర్బానంద సోనోవాల్ మనకు ఆయన జలవాహక్ స్కీమ్ అనేటువంటిది ఒకటి లాంచ్ చేశారు. సో జలవాహక్ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. ఈ జలవాహక్ స్కీమ్ ఇంటెన్షన్ ఏంటి అని అంటే రివర్ ట్రాన్స్పోర్ట్ని మొబిలైజ్ చేయడము కార్గో మూవ్మెంట్కి. సో ఇక్కడ కూడా ఈ స్కీమ్ మనం రివిజన్ చేయడం చాలా అవసరం. ఆల్రెడీ నేను దీన్ని మీకు కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో కవర్ చేశాను. రైట్. సో ఇక్కడ మనకి బ్రహ్మపుత్ర అండ్ బారాక్ రివర్ అనేది గుర్తుపెట్టుకోండి. కరెక్ట్. సో ఇక్కడ సింగపూర్ క్యాపిటల్ కనుక చూసుకుంటే సింగపూర్ సిటీ, కరెన్సీ వచ్చేసరికి సింగపూర్ డాలర్. ఎందుకంటే సింగపూర్ మనకి న్యూస్లో ఉంది కాబట్టి మనకి అవి కొంచెం ఇక్కడ ఇంపార్టెంట్. అలాగే మనం కనుక చూసుకుంటే సింగపూర్కి క్యాపిటల్ సింగపూర్ సిటీ, కరెన్సీ వచ్చేసరికి సింగపూర్ డాలర్. సింగపూర్ హెడ్ ప్రెసిడెంట్ వచ్చేసరికి షణ్ముగరత్నం గారు, తారామణి షణ్ముగరత్నం. ఓకే, ప్రెసిడెంట్ వచ్చేసరికి స్టాటిక్ జీకేలో మీరు ఈ పాయింట్స్ని యాడ్ చేసుకోండి. ఓకేనమ్మా. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫస్ట్ ఆర్టికల్. వాట్ ఈస్ ది ఆర్టికల్? ఇండియా సింగపూర్ టు జాయింట్లీ డెవలప్ గ్రీన్ అండ్ డిజిటల్ షిప్పింగ్ కారిడార్. ఓకేనా, ఇది మనకి ఫస్ట్ ఆర్టికల్.
నెక్స్ట్ సెకండ్, Ministry of Labor and Employment kickstarts India Social Protection Data Pooling Exercise. సో మనకి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు, ఇండియా సోషల్ ప్రొటెక్షన్ డేటా పూలింగ్ ఎక్సర్సైజ్. సోషల్ ప్రొటెక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే మన దగ్గర పనిచేస్తున్నటువంటి లేదా మన ఇండియాలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ లాంటివి ఇవ్వడం అనమాట. లైక్ ప్రావిడెంట్ ఫండ్ కానీ, ఈఎస్ఐ ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కానివ్వండి, లైక్ ఇలాంటివి మనకి ఇవ్వడాన్ని. సో దీంట్లో ఎంతమంది మనకి సోషల్ ప్రొటెక్షన్లోకి వస్తున్నారు, ఎంతమంది సోషల్ ప్రొటెక్షన్లోకి రావడం లేదు, ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి వీళ్ళు డేటాని గ్యాదర్ చేయబోతున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. మినిస్టర్ కొలాబరేట్స్ విత్ ద స్టేట్స్ అసిస్టెన్స్ కంపల్సరీ తీసుకోవాలి. అలాగే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, సో మన లేబర్ మినిస్ట్రీ స్టేట్స్ తోటి అంటే కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్స్ తోటి అలాగే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ తోటి కలిసి ఇది మనకు ఓవరాల్గా ఈ సోషల్ ప్రొటెక్షన్ అనేటువంటి కవరేజ్ని ఇండియాలో లాంచ్ చేస్తున్నారు, ఇండియాలో ఆర్గనైజ్ చేసి గ్యాదర్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ని. ఈ ఎక్సర్సైజ్ వల్ల మనకి ఏం తెలిసింది, ఏంటి ఇంపార్టెంట్ అంటే దిస్ ఎక్సర్సైజ్ రివీల్డ్ దట్ 65% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ ఇస్ కవర్డ్ బై అట్లీస్ట్ వన్ సోషల్ ప్రొటెక్షన్, క్యాష్ కానీ లేదా బోత్ కానీ అని చెప్పి తెలుస్తుంది. 48.8% రిసీవింగ్ క్యాష్ బెనిఫిట్స్. సో సోషల్ ప్రొటెక్షన్లో మనకి ఇక్కడ పర్సంటేజ్ అడుగుతారు యాజ్ పర్ ది డేటా, పిఐబిలో ఇచ్చినటువంటి డేటా కాబట్టి మనకి ఇది చాలా ఇంపార్టెంట్ డేటా. ఎక్సైజ్ రివీల్డ్ దట్ 65% ఆఫ్ ద ఇండియాస్ పాపులేషన్ కవర్ అట్లీస్ట్ వన్ సోషల్ ప్రొటెక్షన్ బెనిఫిట్. ఒక్క సోషల్ ప్రొటెక్షన్ బెనిఫిట్ అయినా 65% పాపులేషన్కి మనకు వస్తుంది, కవర్ చేస్తున్నారు అని చెప్పి మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇండియా సోషల్ ప్రొటెక్షన్ కవరేజ్ కనుక చూసుకుంటే 2021లో మనకి 24% ఉంటే ప్రెసెంట్ మనకు అది ఎంత పెరిగింది, 48.8%కి పెరిగింది అని చెప్పేసి చెప్పారు. సో ఇక్కడ ఈ డేటా కూడా మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఈ డేటా కూడా 24.4 అనేది అలాగే 48.8 అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డేటాను కూడా మీరు ఇక్కడ ఫోకస్ చేయండి. అలాగే మనకి పిఐబిలో ఇచ్చినటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫేజ్ 1 అనేది ఇప్పుడు ఇది ఫేజెస్ వైజ్ అంటే ఫేజ్ వైజ్ జరుగుతోంది ఈ డేటా పూలింగ్. ఫేజ్ 1 వచ్చేసరికి మన డేటా పూలింగ్ కనుక చూస్తే 10 స్టేట్స్లో ఈ డేటా పూలింగ్ అనేది జరుగుతుంది. సో 10 స్టేట్స్లో ఏమున్నారా మనకంటే యూపీ, రాజస్థాన్, మహారాష్ట్ర, ఇవి రాసుకోండి పక్కన ఇంపార్టెంట్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్. సో ఫేజ్ 1లో ఏ స్టేట్స్లో ఈ డేటా ఈ పూలింగ్ ఎక్సర్సైజ్ అనేది జరిగింది అనేటువంటి క్వశ్చన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫేజ్ 1 మనకి 10 స్టేట్స్లో కవర్ చేశారు. సో ఆ 10 స్టేట్స్ ఏంటి అంటే అవి 10 స్టేట్స్ అనమాట. జస్ట్ యూ కెన్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్, అది యూ కెన్ రాసుకోవచ్చు అది. ఓకే, ఇక్కడ ఇంకొక అడిషనల్ పాయింట్ ఏంటంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వచ్చేసరికి హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉంది. అలాగే ప్రెసెంట్ దీనికి డైరెక్టర్ ఎవరు అంటే గిల్బర్ట్, ఇది టీఎం, ఇది దిస్ ఇస్ టీ. ఓకే, వెల్ కరెక్ట్. గిల్బర్ట్ హాంగ్బో. సో ఇక్కడ ఇది కూడా రాసుకోవచ్చు మీరు. ఐఎల్లో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, దానికి డైరెక్టర్ జనరల్ ఎవరు అన్న పాయింట్స్ కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకోవచ్చు. గిల్బర్ట్ హాంగ్బో. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ ఆర్టికల్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కిక్ స్టార్ట్స్ ఇండియా సోషల్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్. ఎక్కడెక్కడ లాంచ్ చేశారు, 10 స్టేట్స్లో. వాటికి ఇచ్చినటువంటి డేటా ఏంటి, వాటికి ఇచ్చినటువంటి బేసిక్ పాయింట్స్ ఏంటి. నెక్స్ట్, సెంటర్ నోటిఫైస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సెంటర్ నోటిఫైస్ 24% హైక్ ఇన్ సాలరీస్ అండ్ పెన్షన్స్ ఆఫ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. మనకి రీసెంట్గా యూనియన్ గవర్నమెంట్ ఎంపీస్కి సంబంధించినటువంటి శాలరీస్ని, పెన్షన్స్ని, అదర్ అలవెన్సెస్ని పెంచినట్టుగా మనకి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఎంత పర్సెంట్ పెంచుతున్నట్టు? 24% పెంచుతున్నట్టు. స్పెసిఫిక్గా 24% ఎందుకు పెంచాలంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆఫ్ 91లో ఇన్ఫ్లేషన్కి తగ్గట్టుగా వాళ్ళ శాలరీస్ పెంచవచ్చు అనేటువంటి ఒక క్లాజ్ ఉంది. సో ఆ యాక్ట్లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఐటీ యాక్ట్ ఆఫ్ 1961లో ఉన్నటువంటి ఆ క్లాజ్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకుని ఆ క్లాజ్ ప్రకారంగా, ఆ క్లాజ్కి అనుగుణంగా వాళ్ళు
ఈ పార్లమెంట్ అనేది ఈ హైక్ ని పెంచినట్టుగా మనకి న్యూస్ ఐటమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ హెడ్లైన్ మీద నుంచి క్వశ్చన్ అడగచ్చు. లైక్ ఎలా అంటే రీసెంట్గా మనకి ఎంత పర్సెంట్ హైక్ అనేది ఇచ్చారు, 24% హైక్ ఇచ్చారు. ప్లస్ దీంతో పాటుగా మనకి ఏమి ఉన్నాయి చూడండి. సెంటర్ నోటిఫైడ్ 24% ఇంక్రీజ్ ఇన్ ద సాలరీస్ ఆఫ్ ఎంపీస్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్, అంటే ఈ హైక్ మనకి ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది, 2 years బ్యాక్ డేట్ నుంచి మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే 2023 నుంచే మనకి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ మనకి క్వశ్చన్ అడగచ్చు, మనకు ఆప్షన్స్లో 2025 ఇవ్వచ్చు విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ డేట్, కానీ 2023 నుంచే ఈ పెరిగినటువంటి అలవెన్సెస్ ని ఇస్తున్నట్టుగా మనకి ఇక్కడ చెప్పారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ద సెంటర్ నోటిఫైడ్ ఏ 24% ఇంక్రీజ్ ఇన్ ద సాలరీస్ ఆఫ్ ఎంపీస్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ April 1st, 2023. ఈ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పారాగ్రాఫే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ క్వశ్చన్ పర్సంటేజ్ అడుగుతారు, సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎప్పటి నుంచి అని అడుగుతారు. లోక్సభ రాజ్యసభ మెంబర్ ఇప్పుడు మనకి శాలరీ ఎంత పర్సెంట్ తీసుకోబోతున్నట్టు, ప్రీవియస్లీ వాళ్ళకి 1 lakh రూపీస్ శాలరీ వచ్చేది. బట్ ఇప్పుడు మనకి ఎంత వస్తుంది శాలరీ అంటే మనకి వాళ్ళకి 1.24 lakh per month వాళ్ళకి శాలరీ పెంచినట్టుగా మనకు చెప్తున్నారు. ఈ శాలరీయే కాకుండా అడిషనల్గా వాళ్ళకి డైలీ అలవెన్స్ అనేది ఉంటుంది. ఆ డైలీ అలవెన్స్ 2500కి చేసినట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. థర్డ్ క్వశ్చన్ శాలరీ ఎంతకి పెంచారు. ఫోర్త్ క్వశ్చన్ మనకి అలవెన్స్ ఎంతకి ఎంతకి ఇంక్రీజ్ చేశారు. సో ప్రీవియస్లో మనకి 2000 ఉండింది, 2500కి చేశారు. నెక్స్ట్ పెన్షన్ కనుక చూసుకుంటే ఎంపీస్ పెన్షన్ చూసినట్టయితే ప్రీవియస్లీ మనకి 25,000 per month ఉండేది. ఆఫ్టర్ ఇంక్రీజ్ ఎంతకి పెంచారు, దాన్ని 31,000కి పెంచారు. ఆఫ్టర్ ఇంక్రీజ్ దాన్ని 31,000కి పెంచారు. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో భాగంగా ఇన్ఫ్లేషన్కి తగ్గట్టుగా వీళ్ళకి హైక్ ఇవ్వచ్చు అనేటువంటి ఒక పాయింట్ ఉంది. బేస్డ్ ఆన్ దట్ పాయింట్ ఈ హైక్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఓకే రైట్. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆఫ్ 1961లో మనకి ఇక్కడ స్పెసిఫిక్గా రాస్తే కనుక కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అనేటువంటి ఒక ప్రొవిజన్ ఉంది. కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఈ ప్రొవిజన్ని బేస్ చేసుకుని వాళ్ళకి హైక్ అనేది ఇచ్చారు. సో ఇది మీరు ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. బట్ మాక్సిమం మనకి ఇక్కడే పడతాయి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శాలరీస్ ఎప్పుడు పెంచారు వీళ్ళకి. శాలరీస్ కనుక చూసినట్టయితే 2018 ఏప్రిల్లో లాస్ట్ పెంచారు. మళ్ళీ ఇప్పుడు మనకి 124ని చేశారు. ప్రీవియస్లీ మనకి 1 lakh చేసినటువంటి శాలరీ ఇప్పుడు 1.24 lakh చేసినట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. అర్థమైందమ్మా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెంటర్ నోటిఫైస్ 24% హైక్ ఇన్ సాలరీస్ ఆఫ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. గాట్ ఇట్? ఓకే. నెక్స్ట్, లోక్సభ పాసెస్ ఫినాన్స్ బిల్ 2025 విత్ 35 అమెండ్మెంట్స్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్టికల్ ఇది ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఒక క్లిప్పింగ్ లాగా వచ్చింది కాబట్టి కవర్ చేస్తాను. మనకి తర్వాత ఇంకా ఫర్దర్ స్టెప్స్ ఉన్నాయి. లాస్ట్లీ మనకి ప్రెసిడెంట్ అప్రూవల్ కూడా రావాలి. అది అయిపోయిన తర్వాత ఫైనల్ డ్రాఫ్ట్ అంటే ఫైనల్ యాక్ట్ మనకు తెలుస్తుంది. అప్పుడు ఈ యాక్ట్ గురించి మనం ఇన్ డీటెయిల్గా చూద్దాము. హౌఎవర్ ఈలోపు మనకి SBI ఎగ్జామ్ ఉంది కాబట్టి, సో SBI ఎగ్జామ్ ఉన్నటువంటి వాళ్ళకి మేబీ దీంట్లో ఉన్నటువంటి కొన్ని ప్రొవిజన్స్ని అడుగుతారు. సో ఆ ప్రొవిజన్స్ ఏవైతే ఇంపార్టెంట్ అయ్యో మనం వాటిని చూద్దాము, సరిపోతుంది. ఓకేనా. సో చూడండి, లోక్సభ పాస్ ఫినాన్షియల్ బిల్ 2025 with 35 amendments. The amendments include one that abolishes 6% of digital tax. మనకి లోక్సభ రీసెంట్గా ఫినాన్షియల్ బిల్ 2025ని పాస్ చేసినట్టుగా మనకి చెప్తున్నారు. ఆ బిల్లో మనకు ఓవరాల్గా 35 అమెండ్మెంట్స్ అంటే 35 కరెక్షన్స్ చేసి కొత్త వాటిని ఇన్సర్ట్, పాత వాళ్ళని రిమూవ్ చేయడం, ఇలాగా 35 అమెండ్మెంట్స్ చేసినట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. అందులో మనకి ఏమేమి జరిగాయి చూద్దాం. సో లోక్సభ అప్రూవ్ చేస్తుంది కాబట్టి దెన్ వీ హ్యావ్ టు గో టు రాజ్యసభ, దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ప్రెసిడెంట్ అప్రూవల్. ఓకే. సో దీంట్లో కనుక చూసుకుంటే డిజిటల్ ట్యాక్స్, దాన్నే గూగుల్ ట్యాక్స్ అని అంటారు. గూగుల్లో మనం చూసినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ మీద వాటి మీద ఇంపోజ్ చేసేటువంటి ట్యాక్స్, ఆ ట్యాక్స్ని రిమూవ్ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ ఈ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. సో 6% డిజిటల్ ట్యాక్స్ అనేది రిమూవ్ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్, టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎస్టిమేటెడ్ ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్ 25-26 ఫినాన్షియల్ ఇయర్కి మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని 11.22 ట్రిలియన్ని మనకి ఎస్టిమేట్ చేస్తున్నట్టుగా వాల్యూ ఇచ్చారు. అలాగే 5.42 lakh crore వచ్చేసరికి మనకి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్కి దీనికి ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఓవరాల్గా కనుక చూసినట్టయితే బిల్ మీద ఇప్పుడు డిస్కషన్స్ పెట్టకండి, జస్ట్ హెడ్డింగ్ చూసుకోండి అంతే. ఓకేనా. సో మనకి వన్స్ బిల్ పూర్తిగా అప్రూవ్ అయిపోయిన తర్వాత మనం దాని గురించి మాట్లాడదాం. జస్ట్ ఈ పాయింట్ చూసుకొని చాలు, జస్ట్ ఇది ఒక్కటి చాలు, ఇవన్నీ ఇగ్నోర్ చేసేయండి, నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్, లీవ్ ఇట్, జస్ట్ గో త్రూ ద హెడ్లైన్స్. ఈ ఒక్క పాయింట్ మనకి సరిపోతుంది. ఓకే.
నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. రీసెంట్గా మనకి March 4th వీక్లో మనము ట్యూబర్క్యులోసిస్ డేని అబ్జర్వ్ చేసాము. సో ఆ టైంలో తెలంగాణకి నేషనల్ లెవెల్లో అవార్డు వచ్చింది 100 days టీబీ క్యాంపెయిన్లో భాగంగా. తెలంగాణ బ్యాగ్స్ నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ట్యూబర్క్యులోసిస్ టెస్టింగ్ డ్యూరింగ్ 100-day క్యాంపెయిన్. 100-day క్యాంపెయిన్లో భాగంగా తెలంగాణకి మనకి టీబీ ఎలిమినేషన్ సంబంధించి ఒకసారి చూద్దాం. Telangana has been recognized for its outstanding performance in the TB testing, winning the Best National Performance Award in NAT, Nucleic Acid Amplification Test. So NAT full form అడగచ్చు, which state government అని అడగచ్చు ఎగ్జామ్లో. టీబీ టెస్టింగ్కి సంబంధించి మనం తీసుకుంటున్నటువంటి మెజర్స్ కానీ మనం తీసుకున్నటువంటి దీనివల్ల మనకి టీబీ ముక్త్ భారత్ అభియాన్ ఈ క్యాంపెయిన్లో భాగంగా తెలంగాణ గవర్నమెంట్కి బెస్ట్ నేషనల్ పర్ఫార్మెన్స్ అవార్డు వచ్చింది. నాట్ అనేటువంటి దాంట్లో, నాట్ ఫుల్ ఫామ్ న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్. సో టీబీకి సంబంధించి డిటెక్షన్లో కీ రోల్ ప్లే చేస్తుంది. ఇది మనకి హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా గారు కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్కి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇంకా టీబీ కనుక చూసుకున్నట్టయితే ట్యూబర్క్యులోసిస్ March 24th ఎవ్రీ ఇయర్ దీన్ని అబ్జర్వ్ చేస్తారు. మనం ఈ డేటాను ఆల్రెడీ కవర్ చేసాము. థీమ్ వచ్చేసి 2025కి ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ, కమిట్, ఇన్వెస్ట్ అండ్ డెలివర్. కమిట్, ఇన్వెస్ట్ అండ్ డెలివర్ అనేటువంటి ఏరియాలో మనం దీని మీద ఫోకస్ చేస్తాం. ఓకేనా? సో నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్, టీబీ, 100-day క్యాంపెయిన్, దెన్ యూ హ్యావ్ అ ట్యూబర్క్యులోసిస్ డే. ఓకేనమ్మా, ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఐటమ్. గాట్ ఇట్? నెక్స్ట్, Kerala becomes first state to establish Senior Citizen Commission. ఇండియాలో కేరళ సీనియర్ సిటిజన్స్ కోసం ఒక కమిషన్ని ఏర్పాటు చేస్తోంది. మనకి ఇప్పటివరకు కమిషన్స్లో ఎస్సీ కమిషన్ తెలుసు, ఎస్టీ కమిషన్ తెలుసు, ఉమెన్ కమిషన్ తెలుసు, నేషనల్ కమిషన్ ఫర్ చిల్డ్రన్ తెలుసు. ఇలాంటి కమిషన్స్ మనకున్నాయి వల్నరబుల్ సెక్షన్స్ కోసం. ఇప్పుడు మనకి నేషనల్ లెవెల్లో సీనియర్ సిటిజన్స్ కమిషన్ అనేది ఇంతవరకు లేదు. దాన్ని ప్రపోజ్ చేశారు కానీ ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. అయితే కేరళ కొన్ని విషయాల్లో చాలా యూనిక్గా వెళ్తుంది, చాలా అడ్వాన్స్గా వెళ్తుంది. సో ఇక్కడ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ కోసం, వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్ని, వాళ్ళకున్నటువంటి ఇష్యూస్ని సెటిల్ చేయడం కోసం, గ్రివెన్సెస్ని వినడం కోసం ఈ సీనియర్ సిటిజన్ కమిషన్ అనేది కేరళ గవర్నమెంట్ స్టార్ట్ చేస్తోంది. సో మనకి ఇలా ఫర్ ద ఫస్ట్ టైం సీనియర్ సిటిజన్స్ కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేస్తున్నటువంటి స్టేట్ ఏదైనా ఉంది అని అంటే అది కేరళ అని చెప్పేసి ఇక్కడ రికార్డ్ క్రియేట్ చేసింది. సో ఒకసారి ఇక్కడ చూడండి, కేరళ became first state to establish Senior Citizen Commission. Kerala has become the first state in India to pass a law creating a commission for senior citizens. Senior citizens కోసం ఎక్స్క్లూజివ్గా కేరళ మనకి ఒక కమిషన్ని ఎస్టాబ్లిష్ చేయబోతోంది. మ్యాక్సిమం హెడ్లైన్స్ అడుగుతారమ్మా, మిగతా ఏవి మనకి ఇంపార్టెంట్ కాదు. ఈ ఆర్టికల్లో హెడ్లైన్స్ ఆర్ గుడ్ ఇనఫ్ ఫర్ అస్. హెడ్లైన్స్ మనకు సరిపోతాయి. Kerala has become the first state in India to pass a law creating commission for senior citizens. సో ఎందుకు వాళ్ళకి చేస్తుంది? ఫస్ట్ సీనియర్ సిటిజన్స్కి వాళ్ళకి రైట్స్, వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ని వాళ్ళకి తెలియజేయడానికి. లైక్ ఇప్పుడు మీరు మెట్రో ఎక్కినా, బస్సెస్ ఎక్కినా మీకు ప్రియారిటీ ఇస్తున్నారు సీనియర్ సిటిజన్స్కి. సో అందు గురించి అనేసి అదొకటి రీజన్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ చూడడం కోసం, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి రిహాబిలిటేషన్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. ఈ విధంగా మనకి మల్టిపుల్ ఆస్పెక్ట్స్, సీనియర్ సిటిజన్స్కి సంబంధించి మల్టిపుల్ ఆస్పెక్ట్స్కి సంబంధించి ఈ కమిషన్కి రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. నెక్స్ట్, ఎంఫసైజ్ దట్ ద కమిషన్ విల్ అడ్రస్ ఇష్యూస్ లైక్ నెగ్లిజెన్స్, అంటే చిల్డ్రన్స్ పేరెంట్స్ నెగ్లెక్ట్ చేసినట్టుగా, ఎక్స్ప్లాయిటేషన్, లోన్లీనెస్, ఇలాంటి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని రెక్టిఫై చేయడానికి, ఇలాంటివన్నిటిని వాళ్ళకి సెటిల్ చేయడానికి ఇవి లాంచ్ చేస్తున్నట్టుగా మనకి చెప్తున్నారు. ది కమిషన్ ఎయిమ్స్ టు ఇన్వాల్వ్ సీనియర్ సిటిజన్స్ ఇన్ ద క్రియేషన్ ఆఫ్ న్యూ కేరళ. వాళ్ళకున్న ఎక్స్పర్టీస్ని యూజ్ చేసి, వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ని యూజ్ చేసి ఒక కొత్తగా మనకి ఒక యూనిక్ స్టేట్గా మార్చడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని దీంట్లో యూటిలైజ్ చేస్తున్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇది. ఇంకా చీఫ్ మినిస్టర్ వచ్చేసరికి పినరాయి విజయన్ గారు, గవర్నర్ వచ్చేసరికి రాజేంద్ర ఆర్లేకర్ గారు. ఓకేనమ్మా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. కేరళ బికమ్స్ ఫస్ట్ స్టేట్. ఓకేనా? ఇది ఒకటి చూసుకోండి ఇక్కడ. నెక్స్ట్, ఓపెన్ ఏఐ లాంచ్డ్ ఇమేజ్ జనరేషన్ విత్ ChatGPT. ఓపెన్ ఏఐ అనేది ఇమేజ్ జనరేషన్ అనేది స్టార్ట్ చేసింది ChatGPT తోటి. సో ఇక్కడ ఓపెన్ ఏఐ
అనౌన్స్ ద రోల్ అవుట్ ఆఫ్ ఇమేజ్ క్రియేషన్ విత్ ఇన్ ChatGPT. అంటే ఇప్పటి వరకు మనకు ChatGPT అనేది ఏంటంటే కేవలం కంటెంట్ మాత్రమే ఇస్తుంది. ఇప్పుడు మనకి ఈ ChatGPT అనేది కంటెంట్తో పాటు మీకు ఏదైనా ఇమేజ్ని స్పెసిఫిక్గా అడిగితే అది ఇమేజ్ని కూడా మనకి జనరేట్ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఈ ఇమేజెస్ వల్ల మనకి కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనలాంటి అకాడమిషియన్స్కి, స్టూడెంట్ టీచర్స్కి లైక్ ఇలాంటి వాళ్ళకి ఇమేజెస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఇలాంటి ప్లాట్ఫామ్స్లో గూగుల్ నుంచి ఏదైనా ఇమేజ్ తీసుకుంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. అక్కడ నుంచి మనం ఇమేజ్ ChatGPT తీసుకుని పెట్టచ్చు. ChatGPT ఇమేజ్ తీసుకుని పెడితే కాపీరైట్ రాదా అంటే వస్తుంది, అది కూడా వస్తుంది. కాకపోతే ఏంటంటే బ్యాలెన్స్ చేయొచ్చు అలా అనమాట. ఓకేనా. సో OpenAI announced the rollout of image creation within ChatGPT, suggesting that new release resulted in the more realistic images with fewer textual mistakes. So, advanced multimodal GPT 4.40. The integration of GPT-4 significantly improves the quality of generated images. So, manaki image quality kani, content kani, texture kani chala advanced ga untundani cheptunnaru. Important ante kaadu idi kuda, to be frank. జస్ట్ ఇమేజ్ జనరేషన్ విత్ ChatGPT చూసుకోండి. ChatGPT మోడల్స్లో మనకి చాలా ఉన్నాయి. అక్కడ మీకు లామా కానీ, ఓకే, కోపైలట్ కానీ, జెమినీ కానీ అడగచ్చు. క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు దీంట్లో నుంచి అంటే వన్ లైనర్ చాలు. రీసెంట్లీ ఇమేజ్ జనరేషన్ చేసేటువంటి AI ఏది తీసుకొచ్చిందంటే ChatGPT తీసుకొచ్చింది. ఆప్షన్స్లో మీకు ఎక్స్పెక్ట్ చేసే లామా కానీ, కోపైలట్ కానీ, బట్ ఇమేజ్ జనరేషన్ కెపాసిటీ మనకి రీసెంట్గా తీసుకొచ్చినట్టుగా మనం దీన్ని చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్, గవర్నమెంట్ డిస్కంటిన్యూడ్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. ఫస్ట్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అంటే ఏంటో చూడండి. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనేది మనకి 2015లో ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనేది 2015లో లాంచ్ చేశారు. ఈ స్కీమ్ ఎందుకు లాంచ్ చేశారు అంటే గోల్డ్ మీద మనము ఇంపోర్ట్స్ని రెడ్యూస్ చేసుకోవడం కోసం లాంచ్ చేశారు. అంటే మీనింగ్ ఏంటంటే మన ఇండియాలో గోల్డ్ కనుక కొంటున్నారు అంటే ఎక్కువగా 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి, మన సోషల్ కల్చరల్ ఆస్పెక్ట్స్లో గోల్డ్ చాలా ఇంపార్టెంట్. మ్యారేజెస్లో కానీ వీటిలో కానీ గోల్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్. అలాగే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా గోల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఇండియాలో గోల్డ్ రిజర్వ్స్ తక్కువగా ఉండడం వల్ల మనము వేరే కంట్రీస్ నుంచి లైక్ మిడిల్ ఈస్ట్ నుంచి గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. గోల్డ్కి ఇండియాలో డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే గోల్డ్ ఇంపోర్ట్ మనం చేసుకున్నప్పుడు రూపీ డాలర్ వాల్యూ ఫ్లక్చువేట్ అవ్వడము, మార్కెట్ మొత్తం ఫ్లక్చువేట్ అవ్వడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. సో దీన్ని ప్రివెంట్ చేయడానికి 2015లో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనేటువంటి ఒక స్కీమ్ని లాంచ్ చేశారు. ఈ స్కీమ్లో భాగంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లో కొనాలా, సోషల్గా కొనాలంటే నాకు దృష్టిలో ఇన్వెస్ట్మెంట్ అని అనుకుంటాను. అప్పుడు మీరు ఫిజికల్ గోల్డ్ కొనకుండా ఈ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మనకి దీంట్లో లాంగ్ టర్మ్, మీడియం టర్మ్, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ అనేటువంటి 3 కేటగిరీస్ ఉంటాయి. లైక్ 1 to 3, 5 to 7, 11 to 12 ఇలా కేటగిరీస్ ఉంటాయి. సో ఈ కేటగిరీస్ ప్రకారం మీరు గోల్డ్లో ఎన్ని ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో మీరు అమౌంట్ కట్టచ్చు. దానివల్ల మీకు వాళ్ళు డాక్యుమెంట్ ఇస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ ఫిజికల్ గోల్డ్. తర్వాత వన్స్ అది మెచ్యూర్ అయిపోయిన తర్వాత మీరు ఆ గోల్డ్ డాక్యుమెంట్ తీసుకెళ్ళి బ్యాంక్స్ దగ్గరికి వెళ్తే ఆ రోజు మార్కెట్లో గోల్డ్ రేట్ ఎంత ఉందో ఆ రేట్ మీకు ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 5,000 ఉంది, ఆఫ్టర్ 10 years అది 50,000 అయింది, దెన్ యూ విల్ గెట్ 50,000 per gram అనమాట. ఇలాగా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ని ఇప్పుడు ప్రెసెంట్ అప్పుడు లాంచ్ చేశారు. సో ఎందుకు లాంచ్ చేశారు అంటే రెడ్యూస్ ఇంపోర్ట్ బర్డెన్స్, అలాగే ఫిజికల్ గోల్డ్ వాడకం తగ్గించి డాక్యుమెంటేషన్ మీద ఫోకస్ చేయాలి. అలాంటి ఈ స్కీమ్ని రీసెంట్గా డిస్కంటిన్యూ చేస్తున్నట్టుగా మనకి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సో గవర్నమెంట్ డిసైడెడ్ టు డిస్కంటిన్యూ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ని డిస్కంటిన్యూ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సో March 26 నుంచి డిస్కంటిన్యూ చేస్తున్నట్టుగా. అయితే స్కీమ్లో 3 కాంపోనెంట్స్ చెప్పాను కదా, షార్ట్, మీడియం, లాంగ్ అనేసి. సో దీంట్లో కనుక చూసుకుంటే షార్ట్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ని కంటిన్యూ చేస్తున్నారు. ద బ్యాంక్స్ మే కంటిన్యూ దేర్ షార్ట్ టర్మ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. However, they are discontinuing medium and long term. Medium, long term ని మాత్రమే వాళ్ళు డిస్కంటిన్యూ చేస్తున్నారు. రెస్ట్ మిగతావంతా కూడా వాళ్ళు దాన్ని ఉంచుతున్నారు. అలాగే షార్ట్ టర్మ్ మాత్రం ఉంచుతున్నారు. సో ఇక్కడ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగినప్పుడమ్మా యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్, రైట్? నెక్స్ట్, టిల్ November 24 మనకి 15లో లాంచ్ చేసినటువంటి ఈ స్కీమ్ గ్యాదర్ చేస్తే November 2024 వరకు ఈ స్కీమ్ ద్వారా
31,164 కిలోగ్రామ్ గోల్డ్ని మనం మొబిలైజ్ చేయగలిగాము, అంటే డాక్యుమెంట్ రూపంలో మనం చేయగలిగాము, విచ్ ఇస్ ఎ గుడ్ అచీవ్మెంట్. సో ఇది మనకి స్కీమ్కి సంబంధించింది. సో బ్యాంక్స్కి స్కీమ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎగ్జామ్స్కి వీటి మీద కూడా మీరు ఒకసారి ఫోకస్ చేసుకోండి. నెక్స్ట్, రాజీవ్ గౌబా గారిని ఒకప్పుడు వారు క్యాబినెట్ సెక్రటరీగా ఉన్నారు, మంచి ఆథర్ కూడా, కొన్ని అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఆయన కొన్ని బుక్స్ కూడా రాశారు. రాజీవ్ గౌబా గారిని క్యాబినెట్ సెక్రటరీగా పలుమార్లు ఆయన యొక్క టెన్యూర్ని ఎక్స్టెండ్ చేశారు. హిస్ టెన్యూర్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ సెవెరల్ టైమ్స్. ఐ డోంట్ వాంట్ యూజ్ అవుట్ మెనీ టైమ్స్, సెవెరల్ టైమ్స్. ఓకే, సో ఫార్మర్ క్యాబినెట్ సెక్రటరీ మిస్టర్ రాజీవ్ గౌబా అపాయింటెడ్ యాజ్ ఫుల్ టైమ్ మెంబర్ ఆఫ్ నీతి ఆయోగ్. ఆయన ఎక్స్పర్టీస్ని యూటిలైజ్ చేసుకోవడానికి రీసెంట్గా వారిని ఫుల్ టైమ్ మెంబర్ నీతి ఆయోగ్కి పెట్టినట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. రైట్, సో Rajiv Gauba, person is very important, has been appointed as a full-time member of Niti Aayog, National Institute of Transforming India. Niti Aayog మీ అందరికీ తెలిసిందే, ఇది ప్లానింగ్ కమిషన్ ప్లేస్ లో వచ్చింది. ఇది ప్లానింగ్ కమిషన్ ప్లేస్ లో వచ్చింది. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఈయన వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బ్యూరోక్రాట్ అని చెప్పొచ్చు. హిస్ టెన్యూర్ వాస్ వాస్ట్. నెక్స్ట్, ఈయన యూనియన్ సెక్రటరీగా, క్యాబినెట్ సెక్రటరీగా డిఫరెంట్ పొజిషన్స్లో ఆయన పనిచేశారు. దీంతో పాటు ఆయన జార్ఖండ్కి చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశారు. జార్ఖండ్కి చీఫ్ సెక్రటరీగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. సో అలాంటి వ్యక్తిని ఇప్పుడు తీసుకెళ్లి నీతి ఆయోగ్ పర్మనెంట్ మెంబర్గా పెట్టారు, ఫుల్ టైం మెంబర్గా పెట్టారు. ఒకసారి ఇక్కడ చూసినట్టయితే చైర్మన్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్, వైస్ చైర్మన్ సుమన్ బేరీ గారు, అలాగే సిఇఓ వచ్చేసరికి బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు. ఒకసారి ఇక్కడ చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్, అపాయింట్మెంట్స్లో కనుక చూసుకున్నట్టయితే మనకి రీసెంట్గా ఫినాన్స్ సెక్రటరీగా మనకి రీసెంట్గా అజయ్ సేఠ్ గారిని అపాయింట్ చేశారు. ఈయనకంటే మనకి తుహిన్ పాండే గారు ఫినాన్స్ సెక్రటరీగా పనిచేశారు. అయితే వారిని రీసెంట్గా సెబీకి చైర్మన్గా చేయడం వల్ల వారి ప్లేస్లోకి ఆ ప్లేస్ అనేది వాక్యూమ్ ఏర్పడింది. సో ఇప్పుడు వారి ప్లేస్లోకి మనకి అజయ్ సేఠ్ని తీసుకోవడం జరిగింది. సో ద గవర్నమెంట్ హ్యాస్ డెసిగ్నేటెడ్ ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ మిస్టర్ అజయ్ సేఠ్ యాజ్ ఎ న్యూ ఫినాన్స్ సెక్రటరీ. అజయ్ సేఠ్ గారిని న్యూ ఫినాన్స్ సెక్రటరీగా మనకి ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. ఈయన ఎవరి ప్లేస్లోకి వచ్చారు? తుహిన్ పాండే గారి ప్లేస్లోకి వచ్చినట్టుగా చెప్తున్నారు. మరి తుహిన్ పాండే గారు ఇప్పుడు ఏమయ్యారు అంటే, తుహిన్ పాండే గారు ఇప్పుడు మనకి దీనికి సెబీకి చైర్మన్గా వచ్చారు. ఓకేనా. ఓకే, సో అజయ్ సేఠ్ ఈస్ ద న్యూ ఫినాన్స్ సెక్రటరీ. నెక్స్ట్, స్టంప్డ్ సయ్యద్ కిర్మానీస్ ఆటోబయోగ్రఫీ. సయ్యద్ కిర్మానీ చూసినట్టయితే 1983 క్రికెట్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు హీ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద టీమ్. ఆయన వెల్ నోన్ వికెట్ కీపర్. సో సయ్యద్ కిర్మానీ రీసెంట్గా ఒక బుక్ రాశారు. ఆ బుక్ పేరు స్టంప్డ్ అనమాట. సో ఆ బుక్ రీసెంట్గా రిలీజ్ చేశారు. ఒకసారి చూద్దాం. స్టంప్డ్, లైఫ్ బిహైండ్ అండ్ బియాండ్ ద 22 yards, అంటే క్రికెట్ పిచ్ లెంత్ కాబట్టి 22 yards అని వచ్చింది. బియాండ్, బిహైండ్, ఆయన వికెట్ కీపర్ కాబట్టి అది వచ్చింది. సో మనకి ఇది కనుక చూసుకున్నట్టయితే స్టంప్డ్, లైఫ్ బిహైండ్ అండ్ బియాండ్ ద 22 yards అనేటువంటి బుక్ రీసెంట్గా సయ్యద్ కిర్మానీ ఈ బుక్ రాశారు. ఇది సయ్యద్ కిర్మానీ అనేటువంటి వ్యక్తి ఇండియాకి చెందినటువంటి వికెట్ కీపర్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వికెట్ కీపర్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఈ బుక్ కనుక చూసుకున్నట్టయితే ఫోర్వర్డ్ ఎవరు రాశారు అంటే, ఈ బుక్కి ఫోర్వర్డ్ మనకి సునీల్ గవాస్కర్ రాశారు. ఫోర్వర్డ్ అంటే మనం ముందు మాట అంటాం కదా, ఫోర్వర్డ్. ఈ బుక్ ఫోర్వర్డ్ మనకి సునీల్ గవాస్కర్ రాశారు. అలాగే ఈ బుక్ ని పబ్లిష్ చేసింది పెంగ్విన్ పబ్లికేషన్స్. ఈ బుక్ ని పబ్లిష్ చేశారు. సో స్టంప్డ్ అనేటువంటి బుక్, స్టంప్డ్ లైఫ్ బియాండ్ 22 yards. సో సయ్యద్ కిర్మానీ ఈ బుక్ ని ఈయనతో పాటు ఇంకెవరు రాశారు అంటే దెబాశిష్ సేన్గుప్తా, దక్షిష్ పాఠక్ ఇద్దరు కలిసి ఈ బుక్ రాశారు. సో 1983 క్రికెట్ వరల్డ్ కప్ కి గురించి ఆయన ఎక్స్పీరియన్సెస్ ని బుక్ లో మెన్షన్ చేశారు. ఇక్కడ ఈ బుక్ లో మెయిన్ హైలైట్ ఏంటంటే 175 నాట్అవుట్. ఆల్రౌండర్ కపిల్ దేవ్ గారు
జింబాబ్వేతో జరుగుతున్నటువంటి మ్యాచ్లో 175 రన్స్ చేశారు 1983 వరల్డ్ కప్లో. ఐ థింక్ ఒకనొక స్టేజ్లో ఇండియన్ టీమ్ సమ్వేర్ అరౌండ్ 17-5 స్కోర్తో ఉన్నటువంటి టీంని సక్సెస్ఫుల్గా మేనేజ్ చేసి జింబాబ్వే తోటి 175 రన్స్ ఆయన చేశారు. అయితే ఏంటంటే ఈ 175 రన్స్కి సంబంధించినటువంటి వీడియో ఎవరి దగ్గర లేదు. ఎందుకంటే బీబీసీలో అప్పుడు స్ట్రైక్ అనేది జరుగుతోంది. స్ట్రైక్ అనేది జరగడంతో ఈ 175 రన్స్ కొట్టినటువంటి వీడియో కానీ విజువల్ ఎవిడెన్సెస్ కానీ ఎవరి దగ్గర లేవు. ఈ వీడియో రికార్డ్ చేయలేదు. సో కాబట్టి ఈ మ్యాచ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకి ఏమున్నా కూడా 83 వరల్డ్ కప్ మూవీ వచ్చింది కదా రణ్వీర్ సింగ్, దాంట్లో కానీ లేదా అంటే ఇలాంటి వాళ్ళు రాసినటువంటి దాంట్లో తప్ప మనకి అక్కడ ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందో మనం మ్యాచ్ చూడలేము. సో కపిల్ దేవ్ గారు ఆ మ్యాచ్లో 175 రన్స్ చేసినట్టుగా మనకు తెలుసు. సో ఆ మ్యాచ్ వీడియో మన దగ్గర లేదు ఇప్పుడు ఎక్కడ కూడా. ఓకేనా? సో ఈ మ్యాచ్ కానీ ఈ వరల్డ్ కప్కి సంబంధించి ఎంటైర్ డీటెయిల్స్ని ఈ బుక్లో ఆయన మెన్షన్ చేసినట్టుగా మనకి చెప్తున్నారు. సో విచ్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సుమిత్ రెడ్డి మనకి కామన్వెల్త్ గోల్డ్ మెడల్ విన్నర్ బ్యాడ్మింటన్లో ఆయన రీసెంట్గా రిటైర్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. ఒకసారి ఇక్కడ చూడండి. ఇండియా డబుల్ స్పెషలిస్ట్ బి సుమిత్ రెడ్డి మెంబర్ ఆఫ్ 2022 కామన్వెల్త్ గేమ్స్ మిక్స్డ్ సిల్వర్ మెడల్ ఆయన రీసెంట్గా రిటైర్ అవుతున్నట్టుగా మనకు చెప్పారు. సో సుమిత్ రెడ్డి అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్ అని అడిగితే ఆన్సర్ ఈస్ బ్యాడ్మింటన్. సో సౌత్ ఏషియన్ గేమ్స్లో కూడా ఆయన గోల్డ్ మెడల్ తీసుకున్నారు. హిస్ అచీవ్మెంట్స్. సో మిస్టర్ సుమిత్ రెడ్డి రిటైర్డ్ ఫ్రమ్ బ్యాడ్మింటన్. ఓకే. నెక్స్ట్ ఐసీసీ ఉమెన్స్ T20 ర్యాంకింగ్స్ రీసెంట్గా మనకి ఇచ్చారు. సో స్మృతి మందన, దీప్తి శర్మ వీళ్ళు టాప్ పొజిషన్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇండియాస్ వైస్ కెప్టెన్ స్మృతి అండ్ ఆల్రౌండర్ దీప్తి హెల్డ్ ఆన్ టు థర్డ్ పొజిషన్ రెస్పెక్టివ్లీ. ఓకే. సో సెకండ్ అండ్ థర్డ్ గాను మనకి థర్డ్ పొజిషన్ వీళ్ళు తీసుకోవడానికి మనకు తెలుస్తుంది. సో ఐసీసీ బ్యాట్స్మెన్స్లో ఉమెన్ కేటగిరీలో కనుక చూసుకుంటే థర్డ్ పొజిషన్లోకి వచ్చినట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. ఓకేనా? అలాగే కనుక చూసుకుంటే మరి ఫస్ట్ పొజిషన్లో ఎవరున్నారంటే బెత్ మూనీ, ఆస్ట్రేలియాకి చెందినటువంటి బెస్ట్ మూనీ మనకి ఫస్ట్ పొజిషన్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. సో థర్డ్ పొజిషన్లో కనుక చూసుకున్నట్టయితే మనకి కంబైన్డ్గా ఇచ్చి ఉండొచ్చు. ఓకే. నెక్స్ట్ హర్మన్ ప్రీత్ కౌర్ 11th ర్యాంక్లో ఉన్నారు. అలాగే రాడ్రిగ్వెస్, షఫాలి శర్మ 15, 16 పొజిషన్ ఉన్నట్టుగా మనకు చెప్తున్నారు. రీసెంట్గా ఐసీసీ T20 ర్యాంకింగ్స్ వచ్చాయి కాబట్టి మనకి ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు అని చూసినట్టయితే స్మృతి మందన మనకి థర్డ్ పొజిషన్లో అలాంగ్ విత్ దీప్తి. అండ్ దీంట్లో మనకి ఫస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి బ్యాట్స్మెన్ ఎవరు అంటే ఆస్ట్రేలియాకి చెందినటువంటి బ్యాట్స్మెన్. ఓకే. ఆస్ట్రేలియాకి చెందినటువంటి బెత్ మూనీ ఫస్ట్ పొజిషన్లో ఉన్నట్టుగా మనకి చెప్తున్నారు. నెక్స్ట్ ఒకసారి వన్ లైనర్స్ చూద్దాము. మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ని ఉత్తరాఖండ్ తర్వాత నెక్స్ట్ గుజరాత్ ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇదే కనుక జరిగితే సెట్ టు ఇంప్లిమెంట్, నాట్ యెట్ ఇంప్లిమెంటెడ్ మై డియర్, సెట్ టు. సో యాజ్ ఆఫ్ నౌ గుజరాత్ ఈస్ సెట్ టు బికమ్ సెకండ్ స్టేట్ టు ఇంప్లిమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేస్తున్న దాంట్లో సెకండ్ స్టేట్గా మనకి ఉత్తరాఖండ్ తర్వాత గుజరాత్ ఉండబోతోంది అని మనకు చెప్తున్నారు. నెక్స్ట్ మనకి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్కి రీసెంట్గా మనకి పరమీందర్ చోప్రాని 3 months. ఓకే. ద గవర్నమెంట్ హ్యాస్ అసైన్ అడిషనల్ చార్జ్ ఆఫ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఆర్ఈసీ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్కి చైర్మన్గా చేస్తున్నట్టుగా ఒక 3 months అంటే ఇన్ఛార్జ్గా అనొచ్చు పరమీందర్ చోప్రాని అపాయింట్ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మనకి ప్రెసిడెంట్ అయినటువంటి సంజయ్ సింగ్ రీసెంట్గా మనకి యునైటెడ్ వరల్డ్ రెస్లింగ్ దీనికి మెంబర్గా ఎలక్ట్ అయ్యారు. సో రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మిస్టర్ సంజయ్ సింగ్ మనకి రీసెంట్గా యునైటెడ్ వరల్డ్ రెస్లింగ్కి అందులో మెంబర్గా ఆయన ఎలక్ట్ అయినట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ టాటా మోటార్స్ ఇప్పుడు మంచి పేరులో ఉన్నటువంటి వికీ కౌశల్ని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేసినట్టుగా చెప్పారు. చావా సినిమాతోటి వికీ కౌశల్ గారి క్రేజ్ కానీ ఆయనకు ఉన్నటువంటి యాక్టింగ్ స్కిల్స్ కానీ బయటపడ్డాయి. సో వికీ కౌశల్ గారు ఇప్పుడు టాటా మోటార్స్కి ముఖ్యంగా ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో వారు ఇప్పుడు మనకి టాటా గ్రూప్కి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు. స్కెచర్స్కి జస్ప్రీత్ బుమ్రా వచ్చారు, తెలుసు కదా మీకు. ఓకేనా? సో ఇలాగా మీరు ఒకసారి బ్రాండ్ అంబాసిడర్ లిస్ట్ చెక్ చేసుకోండి. సో స్కెచర్స్కి జస్ప్రీత్ బుమ్రా, ఎంఆర్ఎఫ్కి రీసెంట్గా శుభ్మన్ గిల్, టాటా మోటార్స్కి వికీ కౌశల్. ఇన్ దిస్ వే జస్ట్ యూ కెన్ మేక్ ఎ లిస్ట్. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ద డే కనుక చూస్తే జనవరి బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఉన్నటువంటివి ఏంటి అని అంటే ఎస్బీఐ మన బ్యాంక్ కాబట్టి మనకి ఎస్బీఐ రీసెంట్గా 2 డిపాజిట్ స్కీమ్స్ని లాంచ్ చేసింది.
అందులో ఒక స్కీమ్ వచ్చేసరికి హర్ ఘర్ లఖ్పతి స్కీమ్, ఎక్కువగా ఉమెన్ని టార్గెట్ చేసి ఉమెన్ దగ్గర సేవింగ్స్ని హ్యాబిట్ చేయడానికి పెంచడానికి హర్ ఘర్ లఖ్పతి స్కీమ్ని లాంచ్ చేశారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఎస్బీఐ ప్యాటర్న్స్ సీనియర్ సిటిజన్స్కి సంబంధించి. సో ఒక్కసారి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే హర్ ఘర్ లఖ్పతి స్కీమ్, ఓకే రైట్, ప్రీ క్యాలిక్యులేటెడ్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ టు హెల్ప్ కస్టమర్స్ టు అక్యుములేట్ 1 lakh ఆర్ మల్టిపుల్ దేర్ ఆఫ్స్. అంటే మనకి ఎస్పెషల్లీ ఉమెన్ కానివ్వండి, లేదంటే ఎవరైనా సరే మీరు ఎప్పుడైతే బ్యాంక్లో లైక్ రికరింగ్ డిపాజిట్ అంటే ఎవ్రీ మంత్ మీతో ఇంత అమౌంట్ కట్టించి, ఇక్కడ రికరింగ్ డిపాజిట్ అంటే మీనింగ్ ఏంటంటే స్పెషల్ ఫోకస్ ఆన్ ఉమెన్ ఉన్నప్పటికీ కూడా వేరే వాళ్ళు ఇప్పుడు మనం వెళ్ళినా కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ మీరు ఒక 10,000 5,000 ఎంతో మల్టిపుల్స్ కట్టమని అడుగుతారు మీకు. సో అలా కట్టించిన తర్వాత వన్స్ అది అక్యుములేట్ అయిన తర్వాత సే ఫర్ ఎగ్జాంపుల్ 5,000 per month కడతారు, 1 yearకి 60,000 అవుతుంది. వాళ్ళు ఇంకొక మంత్ యాడ్ చేస్తారు, దే విల్ గివ్ యూ 65,000 లైక్ దిస్. సో హర్ ఘర్ లఖ్పతి, a pre-calculated recurring deposit scheme designated to help customers to accumulate rupees 1 lakh or multiples చేయొచ్చు ఇక్కడ. సో ద మినిమం టెన్యూర్, మినిమం మీరు 1 year అయినా పెట్టాలి, మాక్సిమం 10 years పెట్టాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 lakh వరకు ఇస్తున్నారు కాబట్టి నాకు తెలిసి మీతో వీళ్ళు ఎవ్రీ మంత్ 10,000 ఏదో మీతో కట్టిస్తారు. ఇయర్ అయ్యేసరికి మీకు అది 120 అవుతుంది, దే మే గివ్ యూ 130 లైక్ దిస్. ఓకే, సో the minimum tenure of recurring deposit is 12 months and maximum period is 120 months. ఇది హర్ ఘర్ లఖ్పతి వచ్చేసరికి ఇదొక రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇదొక రికరింగ్ డిపాజిట్ స్కీమ్. వేరాస్ ఎస్బీఐ ప్యాటర్న్ వచ్చేసరికి ఇదొక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అంటే ఏంటంటే ఎవ్రీ మంత్ కట్టక్కర్లేదు, మీ దగ్గర ఒక 10 lakhs 5 lakhs 1 lakh ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళి ఎఫ్డి పడేయండి. ఎఫ్డి పడేసినప్పుడు మీకు 80+ years అయినటువంటి సీనియర్ సిటిజన్స్కి జనరల్గా మార్కెట్లో ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్ కంటే కూడా ఎక్కువ రేట్ వీళ్ళకి ఇస్తారు. సో ఎస్బీఐ ప్యాటర్న్స్ ఈజ్ ఫర్ సీనియర్ సిటిజన్స్, ఎస్బీఐ ప్యాటర్న్ ఈజ్ ఫర్ సీనియర్ సిటిజన్స్. ఈ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనమ్మా, రైట్. ఇది మనకి కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో స్కీమ్స్కి సంబంధించింది. నెక్స్ట్ సెకండ్ స్కీమ్ కనుక చూసుకుంటే ఆర్బీఐ రీసెంట్గా మనకి మర్జర్స్కి సంబంధించినటువంటి ఒక న్యూస్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఆర్బీఐ తనకున్నటువంటి పవర్స్ని యూటిలైజ్ చేసి రీసెంట్గా ఒక కోఆపరేటివ్ బ్యాంక్ని ఇంకో కోఆపరేటివ్ బ్యాంక్తో మర్జ్ చేస్తున్నట్టుగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, అప్రూవ్ చేస్తున్నట్టుగా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ అప్రూవ్డ్ ద వాలంటరీ మర్జర్ ఆఫ్ నేషనల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్. బెంగళూరులో ఉన్నటువంటి నేషనల్ కోఆపరేటివ్ బ్యాంక్ని మహారాష్ట్రకి చెందినటువంటి కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ని, ఈ రెండింటిని అంటే ఈ బ్యాంక్తో ఈ బ్యాంక్ని మర్జ్ చేస్తున్నట్టుగా, ఓకే, అంటే నేషనల్ కోఆపరేటివ్ బ్యాంక్ని కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంక్తో కలుపుతున్నట్టుగా మనకి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సో సెక్షన్ 44A ప్రకారము, ఓకే, రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1949 యూటిలైజ్ చేసి మనకి ఈ ప్రొవిజన్ని తీసుకొచ్చినట్టుగా మనకి చెప్తున్నారు. నెక్స్ట్ నేషనల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, టోటల్గా మనం కనుక చూసుకుంటే 13 బ్రాంచెస్ ఉన్నాయంట ఈ బ్యాంక్కి. సో 12 బెంగళూరులో, ఒకటి మైసూర్లో ఉంది. ఈ 13 బ్రాంచెస్ అన్నిటినీ కూడా మనకి కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంక్లో కలిపేస్తున్నట్టుగా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది రిలీజ్ చేశారు. నెక్స్ట్ ముంబైకి చెందినటువంటి మరాఠా సహకారీ బ్యాంక్, అలాగే సహోబరావ్ దేశ్ముఖ్ బ్యాంక్, ఓకే, ఈ బ్యాంక్స్ని కూడా మనకి కాస్మోస్ బ్యాంక్లో కలిపినట్టుగా రీసెంట్గా మనకి న్యూస్ వచ్చింది. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి, రైట్. సో రీసెంట్లీ ఏ బ్యాంక్తో కలిపారంటే కోఆపరేటివ్ బ్యాంక్, నేషనల్ కోఆపరేటివ్ బ్యాంక్ని కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంక్లో మర్జ్ చేస్తున్నట్టుగా మనకి న్యూస్ ఇచ్చారు. ఓకేనా? సో దట్స్ ఆల్ మై డియర్, దట్స్ ఆల్ విత్ టుడేస్ క్లాస్. సో మనకి రిమైనింగ్ ఏదైతే ఉందో మనం కూడా ఇలాగ వీడియోస్ చేసి కంప్లీట్ చేద్దాము. సో 29th క్లాస్ వచ్చేసరికి మనం లైవ్లో చూస్తాము, నాట్ టు వరీ. జస్ట్ ఈ పాస్ట్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో మనం వాటిని రికార్డింగ్లో ఈ 3 days క్లాసెస్ చూస్తాం. ఓకేనా? రైట్, దట్స్ ఆల్ మై డియర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Hope you enjoy the class. Bye. Take care.